Welcome back to Nihant Motor Car. So, ఈరోజు వీడియో చూసుకుంటే we have an electrifying battle between two of India's most anticipated electric SUVs, the Tata Harrier EV and the Mahindra XCV9e. So, రెండు కూడా bold, futuristic and fully electric. So, which one should you go for in 2025? Let's find out. ఇంకా exterior design Tata Harrier EV takes iconic muscular stance and electrifies it quite literally with sharp LED DRLs, a futuristic closed-off grille, and aerodynamic alloy wheels. ఇవన్నీ కూడా టాటా హ్యారర్ ఈవీ యొక్క హైలైట్స్. ఇంకా మహీంద్రా XCV9 చూసుకుంటే a coupe style electric SUV with sleek roofline, signature LED bar across the front, and a modern minimalistic design. It's edgy and screams next gen mobility. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే హ్యారర్ ఈజ్ ఏ బోల్డ్ అండ్ మస్క్యులర్. ఇంకా XUV9 చూసుకుంటే స్పోర్టీ అండ్ ఫ్యూచరిస్టిక్. డిజైన్ లో చూసుకుంటే రెండు కూడా పర్ఫెక్ట్. ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే హ్యారర్ లో ఆఫర్ చేస్తుంది ప్రీమియం డాష్బోర్డ్, ఏ లార్జర్ 12.3-inch touch screen, a digital instrument cluster, a panoramic sunroof, ventilated seats, and Tata's latest infotainment system with Arcade.ev. ఇంకా XUV9 లో చూసుకుంటే takes a luxury step higher with triple screens తో అయితే ఉంటుంది, ఏ ఫుల్ విత్ డిస్ప్లే సెటప్, హ్యాప్టిక్ టచ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ambient lighting, a launch like feel. It's truly futuristic and loaded with ADAS features. ఇంకా ఫైనల్ లో చూసుకుంటే హ్యారర్ ఈజ్ ఫీచర్ ప్యాక్డ్ అండ్ రిఫైన్డ్. ఇంకా XEV చూసుకుంటే ఫీల్స్ మోర్ హైటెక్ అండ్ లగ్జూరియస్. ఇంకా బ్యాటరీ రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే టాటా హ్యారర్ ఈవీ అనేది 75 kWh బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది. దీంట్లో చూసుకుంటే 641 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో డ్యూయల్ మోటార్ సెటప్ కూడా ఉంది విత్ ఆల్ వీల్ డ్రైవ్ కేపబిలిటీతో కూడా ఉంటది. ఇంకా మహీంద్రా XCV9 లో చూసుకుంటే 79 kWh బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది విత్ 656 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. దీంట్లో చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది అప్ టు 175 kWh తో వస్తుంది. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే XCV9 లో చూసుకుంటే may offer slightly better range and faster charging, but both SUVs deliver powerful and long range performance. ఇంకా దీంట్లో సేఫ్టీ అండ్ టెక్ చూసుకుంటే టాటా హ్యారర్ ఈవీ అనేది ఇంక్లూడ్ 6 ఎయిర్ బ్యాగ్స్, 360-degree కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ లెవెల్ 2 ADAS కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా XCV9 లో చూసుకుంటే ఆల్సో ఫీచర్స్ ఏ కాంప్రమైజ్డ్ ADAS suite, multiple airbags, and next-gen driver assistant tech. Mahindra is pushing hard on safety and tech integration here. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే బోత్ ఆర్ ఫ్యూచర్ రెడీ, బట్ XCV9 లో చూసుకుంటే మే ఆఫర్ మోర్ అడ్వాన్స్ సేఫ్టీ టెక్ అట్ లాంచ్. ఇంకా ప్రైజింగ్ లో చూసుకుంటే టాటా హ్యారర్ ఈవీ 26 lakhs ఎక్స్-షోరూమ్ నుంచి అయితే ఉంటది. ఇంకా మహీంద్రా XCV9 లో చూసుకుంటే 31 lakhs ఎక్స్-షోరూమ్ అయితే ఉంటుంది. టాటా హ్యారియర్ తో పోల్చుకుంటే మహీంద్రా స్లైట్లీ కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ప్రైస్, ఎందుకంటే టార్గెటింగ్ ఆన్ మెయిన్లీ ప్రీమియం సెగ్మెంట్. టాటా హ్యారియర్ ఈవీ స్లైట్లీ ఆఫర్ ద అఫోర్డబుల్ ఆప్షన్. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే సో విచ్ ఈవీ ఎస్యూవీ షుడ్ యూ చూస్? ఒకవేళ మీకు ఒక రగడ్ ఫీలింగ్ కావాలన్నా, ఒక మస్క్యులర్ డిజైన్ కావాలన్నా, విత్ ప్రూవన్ టాటా రిలయబిలిటీ కావాలన్నా, గ్రేట్ ఫీచర్స్ కావాలన్నా, స్లైట్లీ లోవర్ ప్రైజింగ్ లో కావాలన్నా సరే మీకు పర్ఫెక్ట్ అయింది టాటా హ్యారియర్ ఈవీ. ఒకవేళ మీకు కటింగ్ ఎడ్జ్ డిజైన్ కావాలన్నా, ఫ్యూచరిస్టిక్ టెక్ కావాలన్నా అండ్ ప్రీమియం ఈవీ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, అన్లైక్ ఎనీ అదర్ ఆన్ ద ఇండియన్ రోడ్స్, మీకు పర్ఫెక్ట్ వెహికల్ అనేది మహీంద్రా XCV9. సో రెండు కూడా ఫ్యాంటాస్టిక్ చాయిసెస్. ఇంకా ద రియల్ విన్నర్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టైల్ అండ్ బడ్జెట్. కామెంట్ బిలో విచ్ వన్ you choose and why. Don't forget to like, share and subscribe to Nihant Motor Car for more car comparisons and EV content. Thank you for watching this video.